అందరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఓకే అండి. అసలు యాక్చువల్గా నేను నెక్స్ట్ ఎఫ్బీలో లైవ్లో నేను ఒక రియల్ స్టోరీని ప్రజెంట్ చేద్దామని చూస్తున్నానండి. అందరూ లైవ్కి రావాలని మరీ కోరుకుంటున్నాను. అండ్ నేను కొన్ని క్యారెక్టర్స్ని రివీల్ చేస్తాను. అండ్ ఆ క్యారెక్టర్స్ రియల్గా ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ ఏంటి, అండ్ ఏమంటారు రియల్ ఆ క్యారెక్టర్లో ఎవరు ఒరిజినల్, అండ్ ఏ క్యారెక్టర్ గుడ్ అండ్ ఏ క్యారెక్టర్ బ్యాడ్ అనేది నాకు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలని, మీ ఒపీనియన్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ రియల్గా చెప్తున్నాను. నెక్స్ట్ లైవ్ నుంచి నేను షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో ఈ రియల్ స్టోరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఎంతో కొంత అవతల వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అండి. సో 100 మెంబర్స్కి కాకపోయినా అట్లీస్ట్ 1-2 మెంబర్స్ అయినా సేమ్ పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళు కొంచెమన్నా జాగ్రత్త తీసుకుంటారని నేను ఆశపడుతున్నాను. సో ప్రతి ఒక్కరు లైవ్కి రండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను చెప్తాను స్టోరీ. అండ్ ఇంకొకటి వచ్చి చాలా ఎక్కువ మంది లైవ్కి రావడానికి ట్రై చేయండి. అండ్ సమ్టైమ్స్ నెట్ కలవట్లేదు కదా. సో నేను లైవ్కి అసలు డైరెక్ట్ నాకు ఐ కాంటాక్ట్ అనేది ఉండేది డైరెక్ట్ లైవ్ ద్వారానే. సో మీరు అందరు లైవ్ రావడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ అండి, ఇంకొకటి ఏంటంటే జెన్యున్గా ఒపీనియన్ షేర్ చేసుకోండి టెక్స్ట్ రూపంలో. ఎవ్వరు కూడా లైవ్ ఓకే వస్తున్నారు అండ్ చెప్పేది ఏదో వింటున్నారు, ఏదో మెకానికల్గా వచ్చి మెకానికల్గా వెళ్ళిపోతున్నారు, మెకానికల్గానే వింటున్నారు. సో రొబాటిక్ లాగా కాకుండా కొంచెం మనసు పెట్టి ఏదన్నా అడిగినప్పుడు దాన్ని జెన్యున్గా మీ ఒపీనియన్ని టెక్స్ట్ రూపంలో టెక్స్ట్ చేయండి నాకు. అండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ అండి, నేను లైవ్లో కరెక్ట్ చెప్పలేని దాన్ని నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై రాణి క్రియేషన్స్, రాణి 3 క్రియేషన్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ ఎవ్రీవేర్. అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. రియల్గా నేను చెప్పే కంటెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. నచ్చడం అంటే నేను ఫ్యామిలీ గురించే తీసుకుంటాను. ఫ్యామిలీ లేనిది మనం లేము అన్నది నా థాట్. సో నేను చెప్పే ప్రతి ఒక్క కంటెంట్ కూడా ఫ్యామిలీకి సంబంధించి అందరికి ఆల్మోస్ట్ మన ఫ్యామిలీలో ఉన్న ఎవరికో ఒకరికి టచ్ అయ్యే కంటెంటే తీసుకుంటాను. సో నేను తీసుకున్న కంటెంట్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏదన్నా మంచి కంటెంట్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకు షేర్ చేసుకోండి. దట్ మీన్స్ సజెషన్ ఇవ్వండి, నేను దాన్ని యూజ్ చేసుకుంటాను ఛానల్లో. సో మంచి కంటెంట్ అందరికీ షేర్ చేయాలన్నది నా ఒపీనియన్. రియల్గా నా ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మంచైనా చెడైనా మనం ఏదన్నా ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాము అంటే అది నలుగురికి షేర్ చేసుకున్నప్పుడు దాంట్లో మంచి అయినా సరే చెడైనా సరే, చెడు వల్ల ఎలా నష్టపోకుండా ఉండాలో ఆ పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక జాగ్రత్త తీసుకుంటారని ఒక చిన్న థాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఏదైతే గుడ్ గుడ్ థింగ్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకొని ప్రతి అట్లీస్ట్ 100% రీచ్ కాకపోయినా కానీ ఒకరికైనా టచ్ అయినా కానీ చేంజెస్ అనేవి కనిపిస్తాయని నా థాట్ అండి. సో అందువల్ల నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ఇంకా హార్ట్ టచ్ కంటెంట్ ఏమన్నా ఉంటే మాత్రం నాకు సజెషన్ చేయండి. నేను దాన్ని తప్పకుండా నా ఛానల్లో ఏమంటారు చెప్పడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. సో నాకు హెల్ప్ చేయండి. అండ్ వన్ మోర్ వచ్చి ఏమంటారు, ప్లీజ్ ప్లీజ్ నేను ఎప్పుడు చెప్తానండి, ఎన్ని వీడియోస్ అయినా సరే నా వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మరీ చెప్తున్నాను, బీ ఏ జెన్యూన్ పర్సన్. మనం జెన్యూన్గా ఉన్నప్పుడు ఇతరులకి మనం ఎలాంటి హాని చేయలేము. సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి. అండ్ ఏమంటారు, జెన్యూన్ అంటే అసలు ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుంటాం కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయలేము. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. బాగా జెన్యూన్గా ఉండండి, రియల్గా జెన్యూన్గా ఉండండి. జెన్యూన్గా ఉండడం వల్ల ఏమంటారు, క్రైమ్ రేట్ తగ్గుతుంది. రియల్గా చెప్పాలంటే ఈ జెన్యూన్గా లేకపోవడం వల్లనే మనలో ఒకలాంటి క్రూరత్వం అంటే ఒకలాంటి కన్నింగ్ వే ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా తీసేయడానికి హెల్ప్ చేసేది ఏదైనా ఉంది వెపన్ అంటే జెన్యూన్గా ఉండడమే. ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా కించపరచలేరు, ఎవరిని కూడా హర్ట్ చేయలేరు, ఎవరిని కూడా ప్రాబ్లంలోకి పుష్ చేయలేరు. సో మరీ కోరుకుంటున్నాను, మన సొసైటీలో రియల్గా ఏదైతే మిస్ అయింది ఏదైనా ఉంది అంటే జెన్యూన్గా ఉండడమే మిస్ అవుతున్నాం. సో జెన్యూన్గా ఉండలేకపోతున్నాం కాబట్టి మనం పక్కన ఉన్న వాళ్ళకి హాని చేయడానికి అండ్ హర్ట్ చేయడానికి లెట్ దెమ్, ఎవరికో కదా జరిగేది, నాకు కాదు, నా ఫ్యామిలీ కాదు, నా ఓన్ కాదు, నా లైఫ్ కాదు, ఇట్లా ఆలోచిస్తున్నామండి మనం. సో అలా ఆలోచించకుండా జెన్యూన్గా ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చేస్తుంది. ఈ జెన్యూన్గా ఆలోచించే వ్యక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా బ్యాడ్ చేయాలన్నా గుడ్ చేయాలన్నా ఒకటే ఆలోచిస్తారండి. వాళ్ళ మైండ్కి ఒక్కటే వస్తుంది, అదేంటంటే ఈ సిచ్యువేషన్లో నేను ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేరే వాళ్ళ అదర్స్కి బదులు నేను ఉంటే నేనేం చేయగలుగుతాను, ఎట్లా ఫేస్ చేస్తాను ఆ ప్రాబ్లాన్ని, అండ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటాను, అండ్ ఆ ప్రాబ్లం వల్ల వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉంటే అది నన్ను ఎట్లా హర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఉంటాయండి జెన్యూన్గా ఉండే వాళ్ళ థాట్లో. సో వెంటనే వాళ్ళు రియాక్షన్ చూపించలేరు అండ్ వెంటనే ఇబ్బంది పెట్టలేరు, వెంటనే ఎవరిని హర్ట్ చేయలేరు. సో మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే బీ ఏ జెన్యూన్ పర్సన్ అండ్ జెన్యూన్ పర్సన్ మేక్ గుడ్ సెల్ఫ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. జెన్యూన్గా ఉండడం వల్ల అన్నిట్లలో ప్యూరిటీని కోరుకుంటామండి. ప్యూరిటీ ఇవ్వడానికి అండ్ ప్యూరిటీ తీసుకోవడానికి, అదర్స్ నుంచి మనం ప్యూరిటీని రిసీవ్ చేసుకోవడానికి అండ్ అదర్స్కి మనం ఏదైతే ఇస్తున్నామో అది ప్యూరిటీగా ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో బీ ఏ జెన్యూన్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.